28 अप्रैल साकार बधु महावाक्य बाबा के मीठे बच्चे योग से ही आत्मा की खाद निकलेगी। मीठे बच्चे योग से ही आत्मा की खाद निकलेगी। बाप से पूरा वर्षा मिलेगा, बाप से पूरा वर्षा मिलेगा। इसीलिए जितना हो सके योग बल बढ़ाओ, इसलिए जितना हो सके योग बल बढ़ाओ। బాబా ఏమంటున్నారు, మధురమైన పిల్లలు యోగంతోనే ఆత్మలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. యోగంతోనే ఆత్మలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. బాబాతో పూర్తిగా వారసత్వం లభిస్తుంది. బాబాతో పూర్తిగా వారసత్వము లభిస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత యోగ బలాన్ని పెంచుకోండి. ఎంతగా వీలైతే అంతగా యోగ బలాన్ని పెంచుకోండి. मीठे बच्चे योग से ही आत्मा की खाद निकलेगी, बाप से पूरा वर्षा मिलेगा। इसलिए जितना हो सके योग बल बढ़ाओ। ఈ రోజు బాబా ప్రశ్న అడుగుతున్నారు, देवी देवताओं के कर्म श्रेष्ठ थे। सत्युग त्रेता में देवी देवताओं के कर्म श्रेष्ठ थे, अभी सबके कर्म भ्रष्ट क्यों बने हैं? దేవి దేవతల కర్మ శ్రేష్టంగా ఉండేది, మరి ఇప్పుడు అందరి కర్మలు భ్రష్టంగా ఎందుకు అయిపోయినాయి? దేవి దేవతలు ఉండేటప్పుడు కర్మ శ్రేష్టంగా ఉండేవారు, ఇప్పుడు అందరి కర్మలు భ్రష్టంగా ఎందుకు అయిపోయాయి? उत्तर, क्योंकि अपने असली धर्म को भूल गए हैं। కారణం ఏంటి? వారి వాస్తవికమైనటువంటి ధర్మాన్ని మర్చిపోయారు. వారి వాస్తవికమైనటువంటి ధర్మాన్ని మర్చిపోయారు. धर्म भूलने के कारण ही जो कर्म करते हैं वह भ्रष्ट होते हैं. మరి ధర్మాన్ని మర్చిపోయిన కారణంగానే ఏవైతే కర్మలు చేస్తారో అవన్నిట్లో భ్రష్టులుగా అయిపోయారు అంటున్నారు బాబా. అంటే ఏ కర్మ చేస్తే అది భ్రష్టమైన కర్మ అయిపోతుంది. बाप तुम्हें अपने सत्य धर्म की पहचान देते हैं, साथ साथ सारे वर्ल्ड की हिस्ट्री जागृति सुनाते हैं. బాబా మీకు తన సత్య ధర్మం యొక్క గుర్తింపునిస్తున్నారు. దాంతో పాటు మొత్తం ప్రపంచం యొక్క హిస్టరీ జాగృతిని బాబా వినిపిస్తున్నారు. जो सबको सुनानी है, बाप का सत्य परिचय देना है. మరి ఆ కథ ఏదైతే చెప్తున్నారో బాబా, ఆ ధర్మం గురించి ఏదైతే గుర్తింపునిస్తున్నారో అది అందరికీ వినిపించాలి. బాబా యొక్క సత్యమైన పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. बाप का सत्य परिचय सबको देना है. आज का गीत है, मुखड़ा देख ले प्राणी जरा तेरे मन के दर्पण में. क्या देखना है मुखड़े में? कितना पुण्य कमाया, कितना पाप समाप्त हुए కదా. ముఖము చూసుకో ప్రాణి, నీ మనసు అనే అద్దంలో ఎన్ని పాపాలు పోగొట్టుకున్నారు, ఎంత పుణ్య కర్మలు చేశారు. ओम शांति. जरा तेरे मन के दर्पण में. ओम शांति. यह किसने कहा और किसको कहा? ఓం శాంతి అన్న మాటలు ఎవరన్నారు, ఎవరితో అన్నారు? ఆత్మ పరమాత్మతో అన్నది. ఆత్మ పరమాత్మతో అన్నది అంటే బాబా పిల్లలతో చెప్పారు. तो किसने कहा, किसको कहा? यानी बाप ने कहा बच्चों को, जिन बच्चों को पतित से पावन बना रहे हैं. చాలా సింపుల్ అన్నమాట. తండ్రి పిల్లలతో చెప్తున్నారు. ఏ పిల్లలైతే బాబా వచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నారో ఆ పిల్లలకి బాబా వచ్చి చెప్తున్నారు. बच्चे जान गए हैं हम भारतवासी जो देवी देवता थे वह अब 84 जन्मों का चक्र लगाए.
सतो प्रधान से पास कर अब सतो रजो तमो और अब तमो प्रधान बन गए। तमो से भी లీస్ట్ స్టేజ్ మన తమో ప్రధాన స్థితి है। మరి ఇప్పుడు మనకు తెలుసు అన్నమాట, మనము భారతదేశవాసులము దేవి దేవతలకు ఒకప్పుడు ఉండేవాళ్ళు. 84 జన్మల చక్రాన్ని తీసుకుంటూ సతో ప్రధానం నుండి సతో రజో తమో ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారంటున్నారు బాబా। अब फिर पतितों को पावन बनाने वाला बाप कहते हैं, अपने दिल से पूछो। क्या पूछना? कहाँ तक हम पुण्यात्मा बने हैं। మరి బాబా ఎవరు? పతిత పావనుడు, పతితుల్ని పావనంగా చేసే తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు, మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి, నేను ఎంతవరకు పుణ్యాత్మగా అయ్యాను। तुम सतो प्रधान पवित्र आत्मा थे जब यहाँ पहले पहले तुम देवी देवता कहलाते थे, जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता था। బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు, మీరు సతో ప్రధాన పవిత్రాత్మలుగా ఉండేవారు, ఎప్పుడైతే ఇక్కడ మొట్టమొదట దేవి దేవతలను పిలువబడేవారు, దాన్ని ఆది సనాతన దేవి దేవత ధర్మం అని చెప్పడం జరుగుతుంది। अभी कोई भारतवासी अपने को देवी देवता धर्म के नहीं कहलाते। हिंदू तो कोई धर्म है नहीं, परंतु पतित होने के कारण अपने को देवता कहला नहीं सकते। ఇప్పుడైతే బాబా అంటారు, భారతదేశవాసులు ఎవరు నేను దేవి దేవత ధర్మానికి చెందిన వారిని అని అనుకోలేదు। అలాగే హిందువులను పిలుచుకుంటారు, కానీ హిందూ అనేది ఒక ధర్మం కాదంటున్నారు బాబా। కానీ పతితులుగా అయిపోయిన కారణంగా స్వయాన్ని దేవత అని పిలుచుకోలేకపోతారు। सतयुग में देवताएं पवित्र थे, पवित्र प्रवृत्ति मार्ग था, यथा राजा रानी तथा प्रजा पवित्र थी। भारतवासियों को बाप याद दिलाते हैं कि तुम पवित्र प्रवृत्ति मार्ग वाले आदि सनातन देवी देवता धर्म वाले थे। బాబా మనకి గుర్తు తెప్పిస్తున్నారు, उसको స్వర్గ కహా జాతా था। ఒకప్పుడు అన్నమాట ఎలా ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం అంటే యథారాచారాన్ని తథా ప్రజ ఉండేవారు పవిత్రంగా। భారతదేశవాసులకి బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు, మీరు ప్రవృత్తి పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన వారుగా ఉండేవారు। ఆది సనాతన దేవదేవత ధర్మానికి చెందిన వారుగా ఉండేవారు, దాన్ని స్వర్గం అని పిలువబడేది। वहां एक ही धर्म था, पहला नंबर महाराजा महारानी लक्ष्मी नारायण थे। उनकी भी डायनास्टी थी और भारत बहुत धनवान था, वह सतयुग था। फिर आए त्रेता में, तब भी पूज्य देवी देवता व क्षत्रिय कहलाते थे। देखो बाबा 3 दिन से हमको पूरी सारी सृष्टि की कहानी सुना रहे కదా। పిల్లలకి చూడనే చెప్తాం, పురాణ లాంగ్ లాంగ్ ఏదో ఫలానా టైంలో ఇలా ఉండేవారు అలా ఉండేవారు। గత 3 రోజుల నుంచి బాబా మనకి స్టోరీనే చెప్తున్నారు కదా, సృష్టి ఆది మధ్యంతరం గురించి। సత్యుగంలో దేవి దేవతలు ఉండేటప్పుడు ఒకటే ధర్మం ఉండేది, తర్వాత మళ్ళీ త్రేతాలో పూజ దేవి దేవతలు మళ్ళీ క్షత్రియులు పిలువబడతారు, అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది। तो यहाँ पर क्या रहता है, सतयुग में लक्ष्मी नारायण का राज्य, तो त्रेता में राम सीता का राज्य। वह भी डायनास्टी चली, जैसे क्रिश्चियन में एडवर्ड द फर्स्ट सेकंड थर्ड ऐसे चलता है। అంటే సత్యుగంలో నారాయణ 1 నారాయణ 2 నారాయణ 3, త్రేతాలో రామ్ 1 రామ్ 2 రామ్ 3, ఎలాంటి ఇక్కడ ఎడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ ఎలా నడిచిందో అలా అంటున్నారు। అలాగే భారతదేశంలో ఇలా ఉండేది, वैसे भारत में भी ऐसे था। 5000 वर्ष की बात है, अर्थात 5000 वर्ष पहले भारत पर इन लक्ष्मी नारायण का राज्य था, परंतु उन्होंने यह राज्य कब और कैसे पाया यह कोई नहीं जानता। जिस क्रिश्चियंस भी क्या कहते, क्राइस्ट से 3000 वर्ष पहले भारत हेवन था, पैराडाइज था, लेकिन उस समय में कैसे थे क्या थे ये कोई भी नहीं जानते। మన ప్రాచీన భారతదేశంలో దేవి దేవతలు రాజ్యం చేసేవారు, అయితే వాళ్ళు ఎలా రాజ్యాన్ని పొందారు ఈ విషయాలు ఎవరికి తెలియదు అంటున్నారు బాబా। वही सूर्यवंशी राज्य फिर चंद्रवंशी में आया, क्योंकि पुनर्जन्म लेते लेते सीढ़ी उतरनी है। మరి అంత ఉన్నతమైన సూర్యవంశ
వంశము. వాళ్ళకి చెందిన వాళ్ళు ఏమైపోయారు, చంద్రవంశంలోకి వచ్చేసారు. ఎందుకంటే పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ కిందకి దిగజారుతూ వచ్చారు. वैसे त्रेता में राम को भी सूर्यवंशी ऐसा दिखाते, लेकिन उसका चंद्रवंशी है, लेकिन उनके पूर्वज जो है सूर्यवंशी ऐसा दिखाते. ఇప్పుడు సూర్యవంశీ ఫస్ట్ కదా స్టార్టింగ్ లో, సత్యు త్రేతాలు, సత్యుగంలో, త్రేతాలో చంద్రవంశీ అన్నమాట. అంటే కళలు తక్కువైపోతూ ఏమవుతుంది, మెట్లని కిందకి దిగజారుతూ వస్తారు అంటున్నారు. యా భారత్ కి హిస్టరీ జాగ్రఫీ కోయి नहीं जानते, रचयिता है बाप तो जरूर सत्युगी नई दुनिया का रचता ठहराना. మరి భారతదేశంకి హిస్టరీ జాగ్రఫీ ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. రచయిత తండ్రి కాబట్టి సత్యుగి కొత్త ప్రపంచ రచయిత అని బాబానే చెప్తారు. बाप कहते हैं बच्चे तुम आज से 5000 वर्ष पहले स्वर्ग में थे, यह भारत स्वर्ग था फिर नरक में आए. మరి బాబా ఏమంటున్నారు, పిల్లలు మీరు ఈ రోజు నుంచి పాస్ట్ 5000 years బ్యాక్ ముందు ఎలా ఉండేది, ఈ రోజు కన్నా ముందు 5000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది, భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు మరి నరకంగా అయిపోయింది. దునియాతో ఇసి వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీకో नहीं जानती, ప్రపంచం వాళ్ళకి వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ తెలియదు అంటున్నారు బాబా. दुनिया तो इस वर्ल्ड की हिस्ट्री जाग्रफी को नहीं जानती, वह तो अधूरी सिर्फ पिछाड़ी की हिस्ट्री जानती है. అంటే సగం లాస్ట్ కదా, సత్యం త్రేత హాఫ్ పార్ట్ అయితే తెలియదు. ద్వాపర యుగం నుంచి కొత్త గొప్ప వల్ల లాస్ట్ కలియుగం లాస్ట్ వరకు ఎవరెవరైతే వస్తారు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. అంటే లాస్ట్ హిస్టరీ అది తెలుస్తుంది సగం సగం. सत्युग त्रेता की हिस्ट्री जागृति को कोई नहीं जानते, ऋषि मुनि भी कहते गए हम रचयिता और रचना के आदि मध्य को नहीं जानते. బాబా ఏమంటున్నారు, సత్యుగ త్రేత యొక్క హిస్టరీ జాగ్రఫీ కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ ఋషులు మునులు కూడా ఏం చెప్తారు, మాకు తెలియదు, పరమాత్మ గురించి తెలియదు, రచయిత గురించి రచన గురించి ఆది మధ్యంతం గురించి తెలియదు అని చెప్తారు. జానే భీ కోయి कैसे, తెలియదంటే కరెక్టే కదా, నిజంగానే అసలు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఎవరైనా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఎవరికి తెలియదు, బాబాకి తప్ప ఇంకెవరికి తెలియనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. जाने भी कोई कैसे, बाप तुमको ही बैठ समझाते हैं, शिव बाबा भारत में ही दिव्य जन्म लेते हैं जिसकी शिव जयंती भी होती है. మాకే మనకే బాబా పిల్లలైన మనకే బాబా అర్థం చేయిస్తారు. అందుకే శివరాత్రి శివబాబా భారతదేశంలోని దివ్య జన్మని తీసుకుంటారు కాబట్టి శివ జయంతి ఇక్కడ జరుగుతుంది. शिव जयंती के बाद फिर चाहिए गीता जयंती, क्योंकि बाबा आते ही क्या करते, गीता ज्ञान समझाते हैं, फिर उसके बाद राखी, फिर उसके बाद कृष्ण जयंती, लाइन से सारे त्योहार मनाया जाता है. शिव जयंती के बाद फिर चाहिए गीता जयंती, फिर साथ साथ होनी चाहिए कृष्ण जयंती. परंतु इस जयंती का राज भारतवासी नहीं जानते हैं कि शिव जयंती कब हुई, और धर्म वाले तो झट बताएंगे बुद्ध जयंती क्राइस्ट जयंती कब हुई. और धर्म वाले जो दूसरे धर्म वाले अपने अपने धर्म स्थापक की जयंती तिथि तारीख सहित बता सकते. भारतीय स्वास्थ्य से पूछो शिव जयंती कब हुई, कोई नहीं बताएंगे. कितना వండర్ఫుల్ बात है. మరి బాబా ఏమంటున్నారు, శివ జయంతి తర్వాత గీతా జయంతి, గీతా జయంతి వెంటనే శ్రీకృష్ణుడి జయంతి లేదా గీతా జయంతితో పాటు శ్రీకృష్ణ జయంతి జరగాలంటున్నారు. అయితే భారతదేశ వాసులకి ఈ విషయాలు తెలియదు. అసలు శివబాబా ఎప్పుడు వస్తారు, ఆయన జయంతి ఎప్పుడు జరుపుకుంటాం అనేది కూడా తెలియదు అంటున్నారు. ఇప్పుడు వేరే ధర్మాల వాళ్ళు ఉంటారనుకోండి, బౌద్ధీలు బుద్ధుడి జయంతి ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే జీసస్ క్రైస్ట్ జయంతి ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. కానీ భారతదేశ వాసులను అడగండి శివ జయంతి ఎప్పుడు జరిగింది అని అంటే ఎవరు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేరు. शिव भारत में आया आखिर क्या किया, कोई नहीं जानती, शिव ठहरा सब आत्माओं का बाप. ఏం చెప్తారు, శివబాబా భారతదేశంలో వచ్చారు అని చెప్తారు. వచ్చి ఏం చేశారు మరి ఎవరికి తెలియదు. శివబాబా अंतरात्मलकी తండ్రి, आत्मा है अविनाशी, आत्मा एक शरीर छोड़ दूसरा लेती है. यह 84 का चक्र है, शास्त्रों में तो 84 लाख जन्मों का गपोड़ा लगा दिया है.
బాబా ఏమంటున్నారు, శివబాబా అంతరాత్మలకి తండ్రి, ఆత్మ అవినాశి, మనము అవినాశి, శివబాబా అవినాశి. ఆత్మ శరీరం విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది. 84 జన్మల చక్రాలు మళ్ళీ శాస్త్రాలు ఏం చెప్తారు, 84 లక్షల జన్మలని గొప్పని చెప్తారు. बाप आकर राइट बात बताते हैं, बाप के सिवाय बाकी सब रचता और रचना के लिए झूठ ही बोलते। क्यों बोलते? क्योंकि यह है ही माया का राज। माया का राज्य में सत्यता कहाँ से आती? सत्य बाप के राज्य में सत्यता होती है, माया के राज्य में तो इसलिए क्या कहते हैं, झूठी माया झूठी काया झूठा है सब संसार। మరి అందరూ అబద్ధం చెప్తారంటారు బాబా. ఎందుకు? ఎందుకంటే మాయ రాజ్యంలో ఉన్నాం. पहले तुम पारस बुद्धि थे, भारत पारसपुरी था, सोने हीरे जवाहरातों के महल थे, बाप बैठ रचता और रचना के आदि मध्य का राज अर्थात दुनिया की हिस्ट्री జాగ్రఫీ बताते हैं. ఫస్ట్ అయితే మీరు ఎలా ఉండేవారు, భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, పారసపురిగా ఉండేది, మీరందరూ పారస బుద్ధిగా ఉండేవారు. అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, బంగారము కదా అన్ని ఉండేవి అనమాట, రాజమహల్ ఉండేది. బాబా రచయిత మరియు రచన ఆది మధ్యంతం రహస్యాన్ని అంటే ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీని బాబా వచ్చి చెప్తున్నారు. भारतवासी ये नहीं जानते कि हम सो पहले पहले देवी देवता थे, पहले पहले हम कौन थे, देवी देवता थे, फिर अभी पतित कंगाल इसलिए बन गए हैं, अपने धर्म को भूल गए हैं. భారతదేశవాసులకు తెలియదు మొట్టమొదటి మేము దేవి దేవతలుగా ఉండేవాళ్ళము కదా, కానీ ఇప్పుడు ఎలా అయిపోయాము, పతితులుగా కంగాలుగా ఏమీ లేని వారిగా అయిపోయాము. అందుకే మా ధర్మాన్ని సనాతన దేవి దేవత ధర్మాన్ని మర్చిపోయాము. ये भी ड्रामानुसार होना है, तो यह वर्ल्ड की हिस्ट्री जागृति बुद्धि में आनी चाहिए ना. ఇదంతా డ్రామానుసారంగా జరుగుతుంది అంటున్నారు బాబా. మరి ప్రపంచం హిస్టరీ జాగృతి బుద్ధిలో రావాలి కదా. ऊंचते ऊंच सर्वात्माओं का बाप मूल वतन में रहते हैं, फिर है सूक्ष्म वतन, यह है స్థూల వతన్, హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్. పరమాత్మ ఎక్కడ ఉంటారు, పరంధామంలో, తర్వాత సూక్ష్మలోకము. ఇప్పుడు ఎక్కడున్నాము, స్థూల వతనంలో ఉన్నాము. सूक्ष्म तन में सिर्फ ब्रह्मा विष्णु शंकर रहते, उनकी दूसरी कोई हिस्ट्री जागृति नहीं है. यह 3 तबके हैं. गाड़ी स्वन, उनकी रचना भी एक है जो चक्र फिरता रहता है. సూక్ష్మలోకంలో ఎవరిని చూపిస్తారు, బ్రహ్మ విష్ణు శంకర్ని చూపిస్తారు. అంటే బ్రహ్మపురి, విష్ణుపురి, శంకరపురి అలా చెప్తారు కదా. అంటే 3 ఫ్లోర్స్ అన్నమాట. తప్పకే అంటే ఫ్లోర్స్ ఆ రకంగా ఉంటాయి. అయితే ఆయన గాడ్ ఈజ్ వన్, పరమాత్మ ఒకరే, ఆయన రచన కూడా ఒకటే ఉంటుంది. ఈ సృష్టి చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. सतयुग से त्रेता फिर द्वापर कलयुग में आना पड़े. 84 जन्मों का हिसाब चाहिए ना, जो कोई भी नहीं जानते. మరి బాబా ఏమంటారు, సత్యుగం నుంచి త్రేత నుండి ద్వాపర తర్వాత కలియుగాల్లోకి రావాల్సింది. 84 బర్త్స్ యొక్క లెక్కలు ఉంటాయి. ఇది ఎవరికి కూడా తెలియదు. నా కోయి శాస్త్రం మే హే 84 జన్మోं का पाठ बच्चे ही बजाते. ఎందుకు తెలియదు అంటే ఏ శాస్త్రాలు ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఉంటే చదువుకున్నా ఫలానా శాస్త్రం ఉంది చదివేమండి మాకు తెలుసు అని చెప్పడానికి. ఈ విషయాలు ఎక్కడ లేవు, బాబా వచ్చి చెప్పే వరకు ఎవరికి తెలియదు. అయితే 84 జన్మల పాత్ర పిల్లలైన మీరే అభినయం చేస్తారు. బాప్తో इस चक्र में नहीं आते, बच्चे ही पावन से पतित बन जाते हैं, इसलिए चिल्लाते हैं बाबा आकर हमको फिर से पावन बनाओ. బాబా చక్రంలోకి రారు, పిల్లలైన మీరే వస్తారు. అందుకే అరుస్తూ ఉంటారు, భగవంతురా వచ్చి మమ్మల్ని పతిత చక్రం నుంచి తీసి పావనంగా తయారు చేయండి అని. एक को ही सब पुकारते हैं. रावण राज में जो सब दुखी हो पड़े हैं उनको आकर लिबरेट करो, फिर राम राज में ले जाओ. ఒక్కరినే పిలుస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో ఎవరైతే అందరూ దుఃఖిగా అయిపోయారో వాళ్ళందరిని వచ్చి ముక్తిని ఇచ్చి వాళ్ళందరికీ రామరాజ్యానికి తీసుకెళ్ళండి పరమాత్మ అని పిలుస్తారు. ఆధా కల్ప్ హే రామరాజ్య, ఆధా కల్ప్ హే రావణ రాజ్య. సగభాగమేమో రామరాజ్యము, సగభాగమేమో రావణ రాజ్యం.
భారతవాసి जो पवित्र थे वही पतित बनते ఒకప్పుడు పవిత్రంగా ఉండే భారతదేశవాసులు ఇప్పుడు ఏమైపోయారు అపవిత్రంగా పతితులుగా అయిపోయారు वाम मार्ग में जाने से पतित होना शुरू होते కారణం ఏంటి వికారి మార్గం వికారాల్లో పడుతూ పడుతూ ఏమైపోయారు పతితులుగా అయిపోయారు भक्ति मार्ग शुरू होता है अभी तुम बच्चों को ज्ञान सुनाया जाता है जिससे क्यों बाबा ज्ञान सुनाते हैं क्योंकि ज्ञान सुनाया जाता है जिससे आधा कल्प 21 जन्म के लिए तुम सुख का वर्षा पाते हो ఇప్పుడు మాత్రమే బాబా అంటారు మీకు జ్ఞానం వినిపించడం జరుగుతుంది దీంతో 21 జన్మలు మీరు సుఖం యొక్క వారసత్వాన్ని 21 జన్మల కొరకు సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతారు आधा कल्प ज्ञान की प्रारब्ध चलती है फिर रावण राज्य होता है गिरने लग पड़ते हैं तुम दैवी राज्य में थे फिर आसुरी राज्य में आ गए हो మళ్ళీ బాబా ఏమంటున్నారు అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రారంభం నడుస్తుంది మళ్ళీ రావణ రాజ్యం ఉంటుంది కిందకి దిగజారుతూ వస్తారు దైవీ రాజ్యంలో ఉండేవారు మళ్ళీ ఆసురి రాజ్యంలోకి వచ్చేసారంటున్నారు బాబా ఇస్కో హెల్ బి कहते हैं ఏమంటారు నరకానికి ఇంకో పేరేంటి హెల్ అన్నమాట దీన్ని హెల్ అని కూడా చెప్తారు तुम हेवन में थे फिर 84 जन्म पास कर हेल में आकर पड़े वह था सुखधाम और ये क्या है दुखधाम 100% इंसॉल्वेंट 84 जन्मों का चक्र लगाते वही भारतवासी पूज से पुजारी बन गए మరి స్వర్గం అంటే సుఖధామం ఇప్పుడంతా దుఃఖధామం 100% బాబా అంటారు అందరూ ఇన్సాల్వెంట్ అయిపోయారు 84 జన్మల చక్రాన్ని తీసుకుంటూ అదే భారతదేశవాసులు పూజలుగా ఉన్నవారు పూజారులుగా అయిపోయారు इसको ही वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कहा जाता है यह है सारा तुम भारतवासियों का चक्र और धर्म वाले तो 84 जन्म नहीं लेते చూడండి ఎవరు ఏ పాత్ర అభినయం చేస్తారో వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది అందుకే మనం బాబా పిల్లలమే టోటల్ 84 బర్త్ తీసుకుంటాం కాబట్టి బాబా వచ్చి మనకే చెప్తారు చాలా మంది కనిపిస్తుంది ఫారెన్ లో ఎందుకు చెప్పరు బాబా ఫారెన్ కంట్రీస్ లో ఎందుకు రారు ఎందుకంటే వాళ్ళు ఫారినర్స్ ఎప్పటి నుంచి వస్తారు మా అయితే ద్వాపరయుగం నుంచి వస్తారు అంతే కదా క్రిస్టియన్స్ అందరూ ద్వాపరయుగం నుంచి వస్తారు కదా ద్వాపరయుగం నుంచి వచ్చే వాళ్ళకి సత్యుగం యొక్క స్టోరీలు అన్ని చెప్తే ఏం అర్థమవుతుంది ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉంటారో వాళ్ళకి చెప్తే అన్ని అర్థమవుతానికి బాబా ఇక్కడే వచ్చి చెప్తారు सूर्यवंशी चंद्रवंशी फिर वैश्यवंशी शूद्रवंशी डैश डैश अभी फिर तुम आकर ब्राह्मण वंशी बने हो देवता वंशी बनने के ఫస్ట్ సూర్యవంశీ తర్వాత చంద్రవంశీ వైశ్య శూద్ర ఇప్పుడు బ్రాహ్మణ అయ్యా ఎందుకంటే దేవతా వంశీ అవ్వడానికి ये है भारत के वर्ण अभी तुम ब्राह्मण बनने से शिवावा से वर्षा ले रहे हो बाप तुमको पढ़ा रहे हैं कैसे 5000 वर्ष पहले मुआफिक బాబాకి పిల్లలుగా అయితే వారసత్వాన్ని పొందుతారు బ్రాహ్మణుగా అయితే మరి బాబా వచ్చి చదివిస్తున్నారు మిమ్మల్ని 5000 సంవత్సరాల ముందు మాదిరిగా कल्प कल्प तुम पावन बन फिर पतित बनते हो सुखधाम में जाकर फिर दुखधाम में आते हो पूरा सृष्टि का चक्र बाबा घुमा रहे आज కదా కల్పకల్పము మళ్ళీ మీరేమవుతారంటే 5000 సంవత్సరాల ముందు మాదిరిగా మళ్ళీ ఫస్ట్ పావనంగా వస్తారు తర్వాత పతితులుగా అయిపోతారు సుఖధామానికి వెళ్తారు తర్వాత దుఃఖధామంలోకి వస్తారు फिर शांति धाम में जाना है जिसको निराकारी दुनिया कहा जाता है మళ్ళీ సుఖధామం నుంచి దుఃఖధామం దుఃఖధామం నుంచి మళ్ళీ శాంతిధామం అంటే పరంధామం దాన్ని నిరాకార ప్రపంచం అని చెప్తారు ఆత్మ క్యా హే పరమాత్మ క్యా హే కోయి మనిషి नहीं जानते ఊరికే అనడానికి అంటారు పాపాత్ముడండి పుణ్యాత్ముడండి ఓ పరమాత్మ రక్షించు కానీ ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఎవరికి తెలియదు అంటున్నారు ఏ మనిషికి తెలియదు आत्मा भी एक स्टार बिंदी है कहते हैं भ्रुकुटी के बीच में सितारा चमकता है छोटी सी बिंदी है जिसको दिव्य दृष्टि से देखा जा सकता है ఆత్మ భ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రం లాంటిదని చెప్తారు చిన్న బిందువు దాన్ని దివ్య దృష్టితోనే చూడగలము అని చెప్తారు वास्तव में स्टार भी नहीं कहा जाएगा क्योंकि
अभी स्टार तो बहुत दूर है, हमसे बहुत दूर है, तो हमको छोटा दिखाई पड़ता है, वास्तव में स्टार भी बहुत बड़ा रहता है, स्टार भी नहीं। तो बाबा कहते हैं वास्तव वास्तव में स्टार भी नहीं कहा जाएगा, स्टार तो बहुत बड़ा है, सिर्फ दूर होने के कारण छोटा दिखाई पड़ता है। यह सिर्फ एक मिसाल दिया जाता है, आत्मा इतनी छोटी है जैसे ऊपर में स्टार छोटा दिखाई पड़ता है। బాబంటారు వాస్తవానికి స్టార్ అని కూడా అనలేము ఆత్మని. ఎందుకు? ఇప్పుడు ఇక్కడి నుంచి దూరంగా చూస్తున్నాం కాబట్టి ఆత్మ స్టార్ చిన్నగా కనిపిస్తుంది, కానీ మామూలుగా స్టార్స్ చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది, ఆత్మ స్టార్ లాగా బిందు స్వరూపం లాగా చిన్నగా ఉంటుంది అని. तो बाप की आत्मा भी एक बिंदी मिसल के उनको सुप्रीम आत्मा कहा जाता है. क्लैरिटी दे रहे बाबा, बाबा కూడా ఆత్మనే కదా, కానీ ఆయన ఆత్మనే ఏమంటారు? సుప్రీం అని చెప్తారు. उनकी महिमा अलग है, मनुष्य सृष्टि का चैतन्य बीज रूप होने के कारण उनमें सारा ज्ञान है. బాబా మహిమ వేరు, మనుష్య సృష్టి చైతన్య బీజ రూపుడు కాబట్టి ఆయన మొత్తం జ్ఞానం ఉంది. तुम्हारी आत्मा को भी अभी नॉलेज मिल रही है, आत्मा ही नॉलेज ग्रहण कर रही है. इतनी छोटी बिंदी में 84 जन्मों का पाठ पूर्ण हुआ है. మరి మీ ఆత్మ ఇప్పుడు జ్ఞానం పొందుతుంది, ఆత్మని జ్ఞానం గ్రహిస్తుంది. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. సోకి అవినాశి 84 జన్మోं का चक्र लगाते आए हो. అది కూడా అవినాశి 84 జన్మల చక్రం తీసుకుంటూ వచ్చారు. इसकी एंड नहीं हो सकती. देवताओं के दैत्य बने, फिर सो देवता बनना है. यह चक्र चलता आया है, बाकी तो सब है बायो प्लांट. ఇస్లామీ బౌద్ధ ఆది कोई 84 జన్మ नहीं लेते. భారతదేశవాసులు ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు, మళ్ళీ ఏమైపోయారు? రాక్షసులుగా, అంటే వికారిగా అయిపోయారు. మళ్ళీ తిరిగి వాళ్ళే దేవతలుగా కావాలి. అయితే బాబా అంటే మిగిలిన వాళ్ళందరూ బయో ప్లాంట్స్ అన్నమాట. అంటే ఇస్లామిక్ బౌద్ధ వీళ్ళేమి 84 జన్మలు తీసుకోరు, మధ్యలోంచి వస్తారు కదా, సగం నుంచి వస్తారు. यही सतयुग भारत में राइटियस साल्वेंट था, फिर 84 जन्म ले विशेष बने. यह विशेष वर्ल्ड है. 5000 वर्ष पहले प्यूरिटी थी, पीस भी थी, प्रॉस्पेरिटी भी थी. बाप बच्चों को याद दिलाते हैं. మరి ఇదే భారతదేశం సత్యుగంలో రైటియస్ గా సాల్వెంట్ గా ఉండేది, మళ్ళీ 84 జన్మలు తీసుకుని వికారి అయిపోయింది. ఇది వికారి ప్రపంచం. 5000 సంవత్సరాల ముందు పవిత్రత ఉండేది, శాంతి ఉండేది, సుఖం ఉండేది. బच्चों को याद दिलाते हैं. ముఖ్య क्या है? सबसे అన్నిటికన్నా ముఖ్యమైన జ్ఞాన మార్గంలో బాబా क्या कहते हैं? सबसे सबका फाउंडेशन कौन सा है? ज्ञान, పవిత్రత, యోగం యోగం ముఖ్యమైన మీకు చేయాలి. పవిత్రత. అవగైతే ముఖ్య కదా పవిత్రత. మన బ్రాహ్మణ జీవితానికి ఆధారం అని చెప్తారు కదా బాబా, శ్వాస లాంటిది అన్నమాట. तो बाबा कहते हैं मुख्य है प्योरिटी, इसलिए कहते हैं विकारों को विशेष को वॉइसलेस बनाने वाले आओ. అంటే పతితల్లి పావనంగా చేసే పరమాత్మ రండి అని పిలుస్తారు. वही सद्गति देने वाला है, इसलिए वही सद्गुरु है. పరమాత్మ బాబా ఒక్కరే సద్గతిని ఇచ్చేవారు, అందుకే ఆయన ఒక్కరే సద్గురు. अभी तुम बाप द्वारा बेगर टू प्रिंस बन रहे हो, अथवा नर से नारायण, नारी से लक्ष्मी बनते हो. तुम्हारा यह राजयोग है. भारत को ही अब बाप द्वारा राजाई मिलती है. ఇప్పుడు మీరు బాబా ద్వారా బెగర్ టు ప్రిన్స్ గా అవుతున్నారు, అంటే నరు నుండి నారాయణ, నారాయణ నుండి లక్ష్మి అవుతున్నారు. ఇది రాజయోగము. భారతదేశానికి ఇప్పుడు బాబా ద్వారా రాజ్యభాగ్యం అనేది లభిస్తుంది. आत्मा ही 84 जन्म लेती है, आत्मा ही पढ़ती है शरीर द्वारा. शरीर नहीं पढ़ता. శరీరాన్ని చదువుకుంటే ఏంటి? ఎక్కడైనా ఆత్మని చదువుకుంటాం శరీరం ద్వారా. आत्मा संस्कार ले जाती है. मैं आत्मा इस शरीर द्वारा पढ़ती हूँ, इसको देही अभिमानी कहा जाता है. మరి ఆత్మనే సంస్కారాలు తీసుకెళ్తుంది. నేను ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నాను, దీన్నే ఆత్మాభిమాని స్థితి అని చెప్తారు.
आत्मा अलग हो जाती है तो शरीर कोई काम का नहीं रहता है కదా ఆత్మ శరీరంతో డిటాచ్ అయిపోయింది అనుకో ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది అనుకో శరీరాన్ని శరీరం ఎందుకు పనికిరాదు అంటున్నారు బాబా आत्मा शरीर को छोड़ करके चली जाती तो शरीर कोई काम का नहीं रहता है आत्मा कहती है अब मैं पुण्य आत्मा बन रही हूँ मनुष्य देहाभिमान में आकर कह देते हैं यह करता हूँ और तुम अभी समझते हो हम आत्मा या हमारा शरीर बड़ा है परमात्मा बाप द्वारा मैं आत्मा पड़ रही है మనుషులు పూర్తి దేహాభిమానం అందుకే ఏమంటారు ఏం చేసినా నేనేం చేశానని చెప్తారు కానీ ఇప్పుడు మీకు తెలుసు ఆత్మనే అన్ని చేస్తుంది ఆత్మనే చదువుకుంటుంది మరి బాబా కూడా చెప్తున్నారు నన్ను ఒకసారి గుర్తు చేయండి పరమాత్మ బాబా ద్వారా నేను ఆత్మ చదువుకుంటున్నాను आप कहते हैं मामेकम याद करो तुम गोल्डन एज में सतो प्रधान थे फिर तुम्हारे में अलाई पड़ी है खाद पढ़ते पढ़ते तुम पावन से पतित बन पड़े अब फिर पावन बनना है इसलिए कहते हैं हे पतित पावन आओ आकर हमको पावन बनाओ तो बाप राय देते हैं हे पतित आत्मा मुझ बाप को याद करो तो तुम्हारे से खाद निकलेगी और तुम पावन बन जाएंगे हमारे सामने समस्या है आत्मा शरीर धारण करते करते पतित बन गई उनके अंदर खाद पढ़ते पढ़ते अभी पतित बन गए तो उसको पावन कैसे बनाना युक्ति क्या है बाबा कहते मुझे याद కదా ఆత్మేమవుతుంది శరీరాన్ని తీసుకుంటూ పాత్ర అభినయం చేస్తూ దాంట్లో వికారాలు మలినం చేరిపోయి ఇప్పుడు పతితాత్మ అయిపోయింది కాబట్టి భగవంతురావు వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తూ ఉంటుంది మరి బాబా చెప్తున్నారు హే పతితాత్మ నన్ను గుర్తు చేసినట్లయితే నీకు పట్టిన వికారాల మలినాలు తొలగిపోయి మీరు పావనంగా తయారవుతారు उनको प्राचीन योग कहा जाता है इसका नाम ही प्राचीन योग అలా చేసే ప్రక్రియనే ప్రాచీన రాజయోగం అని చెప్తారు इस याद अर्थात योग अग्नि से खास स्मृति ఇదే స్మృతి లేదా యోగ అగ్నితోనే పట్టిన వికారాలు తుప్పంతో దిగిపోతుంది मूल बात है पतित से पावन बनना साधु संत आदि सब पतित है पावन बनने का उपाय बाप भी बताते हैं मामेकम याद करो మెయిన్ విషయం ఏంటి బాబా అంటున్నారు ఇక్కడ పతితుల నుంచి పావనులుగా కావాలి ఇప్పుడున్న సాధు సంతులు అందరూ కూడా పతితులే అంటున్నారు బాబా మరి పావనంగా ఈ ఉపాయం ఏంటి అంటే साधु संत भी पतित क्यों बोलते बाबा कोई साधु संत की याद करने से या किसी साधु संत के संग में जाने से भी हम पावन नहीं बन सकते क्योंकि वो खुद साधु सन्यासी भी अभी पतित जन्म में है पतित शरीर में है एक बाबा ही उपाय क्या है एक बाप को याद करो तभी आप आत्मा पावन बन सकते मामेकम याद करो या अंतिम जन्म पवित्र बनो खाते पीते अंडरलाइन करो कैसे याद करना खाते पीते चलते फिरते मामेकम याद करो क्योंकि तुम सब आत्माओं का आशिकों का माशुक में ఏంటంట తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి ఎందుకంటే మీ అందరి ఆత్మలకి ప్రియురాళ్ళందరికీ ప్రీతం ఉండి నేను तुमको हमने पावन बनाया था फिर पतित बने हो सभी भक्तियां आशिक है माशुक कहते हैं कर्म विफल करो बुद्धि से मुझे याद करते रहो तो विकर्म विनाश हो బాబా ఏమంటున్నారు మిమ్మల్ని నేను భక్తులందరూ ప్రియురాలుగా ఉండేవారు నన్ను గుర్తు చేస్తూ వచ్చారు మరి బాబా అంటున్నారు మీ కర్మలు మీరు ప్రీతములు కదా బాబా మీ కర్మలు కూడా చేసుకుంటూ ఉండండి కానీ ఏం చేయాలి బుద్ధితో మాత్రము నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి ఇదే పరిశ్రమ అంటున్నారు బాబా ఇందులోనే కష్టపడాలంటే ఇంకేం చేసేది లేదు बुद्धि से मुझे याद करते रहो तो विकर्म विनाश होंगे यह मेहनत है तो बाप को याद करना चाहिए ना क्यों करना है वर्षा पाने के लिए మరి అలాంటి తండ్రిని గుర్తు చేయాలి కదా ఎందుకు గుర్తు చేయాలి వారసత్వం పొందాలంటే जो जास्ती याद करेंगे उनको वर्षा भी जास्ती मिलेगा మరి ఎక్కువ ప్రాప్తి కావాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా గుర్తు చేయాలి
यह है याद की यात्रा, जो जास्ती याद करे वही पावनपन आकर मेरे गले का हार बने. ఎవరైతే ఎక్కువ గుర్తు చేస్తారో వారే పావనంగా అయ్యి నా మెడలో హారంగా అవుతారు. सभी आत्माओं का निराकारी दुनिया में एक सिजरा बना हुआ है, उनको इनकार्पोरियल ट्री कहा जाता है. ఆత్మలందరిది వంశావళి పరంధామం చూపిస్తారు కదా, నిరాకార వృక్షము అని చెప్తారు. ये है कार्पोरियल ट्री. निराकारी दुनिया से सबको नंबरवार आना है, आते ही रहना है. झाड़ कितना बड़ा है, आत्मा यहाँ आती है पाठ बजाने. ఇక్కడ ఉన్నది ఏంటి? మనిషి సృష్టికల్ప వృక్షం. అక్కడ ఉన్నది నిరాకార ఆత్మల యొక్క వృక్షం. అక్కడ నుంచి ఆత్మల కిందకు వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి నెంబర్ వారుగా. వృక్షము ఎంత పెద్దగా ఉంది చూడండి. ఆత్మ ఇక్కడికి వస్తుంది పాత్రని చేయడానికి. आत्मा यहाँ आती है पाठ बजाने, क्योंकि सब आत्माएं सभी से ड्रामा के एक्टर्स है. सब आत्माएं अविनाशी है, उसमें पाठ भी अविनाशी है. ప్రతి ఆత్మ ఈ డ్రామాలో అవినాశి పాత్రధారి. కంపల్సరీ పైనుంచి కిందకి రావాల్సిందే, పాత్ర అభినయం చేయాల్సిందే. ఆత్మ అవినాశి, పాత్ర కూడా అవినాశి అంటున్నారు బాబా. డ్రామా కా పరా కహ నహీ సక్తే. ఎప్పుడు తయారైంది ఇది డ్రామా? మరి అసలు ఎవరు తయారు చేసేది డ్రామా చెప్పగలరేంటి? ఎవరు చెప్పలేరు. यह चलता ही रहता है. भारतवासी पहले पहले सुख में थे, फिर दुख में आए, फिर शांति धाम में जाना है. మరి బాబా అంటారు భారతదేశవాసులు మొట్టమొదట సుఖంలో ఉండేవారు, తర్వాత దుఃఖంలోకి వచ్చారు, తర్వాత శాంతి ధామానికి వెళ్ళాలి. फिर बाप सुख धाम में भेज देंगे, उसमें जो जितना पुरुषार्थ कर उच्च पद पाए बाप किंगडम స్థాపన करते. కదా బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందితే వాళ్ళకి ఆ పదవిని ఇచ్చేస్తారు బాబా, పంపించేస్తారు సత్యయుగంలోకి. ఎందుకంటే బాబా వచ్చారు రాజధానిని స్థాపన చేయడానికి. देखो एक ही सनातन देवी देवता धर्म जो स्थापक है, धर्म का स्थापक है, वो राज्य के साथ साथ धर्म की भी స్థాపన करते. వేరే ధర్మస్తులు వస్తారు, ధర్మాన్ని స్థాపన చేస్తారు, పోతారు, కానీ రాజ్యం స్థాపన ఉండదు. కానీ బాబా ఏం చేస్తారు? ధర్మాన్ని స్థాపన చేస్తారు, దాని తోడుగా రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. बाप किंगडम स्थापन करते, उसमें पुरुषार्थ अनुसार राजाएं में पद पाएंगे. सतयुग में तो जरूर थोड़े मनुष्य होंगे. आदि सनातन देव देवता धर्म का झाड़ छोटा है, बाकी सब विनाश हो जाएंगे. आदि सनातन देव देवता धर्म स्थापन हो रहा है, अर्थात स्वर्ग के गेट खुल रहे हैं. ఎంత దగ్గరగా ఉన్నాం. अभी स्वर्ग के द्वार पर खड़े हैं. तो कभी कभी ऐसा होता है ना, कोई बहुत इंपॉर्टेंट शो होता है तो क्या करते हैं, पहले से जाकर के रेडी रहते हैं. जब गेट खुले पहले जाकर के पहले सीट में बैठे. ऐसे हम भी अभी द्वार पर खड़े हैं समझो. अभी जैसे ही द्वार खुलेंगे हम सब सत्युग में अपने अपने पुरुषार्थ के हिसाब से पद प्राप्त करेंगे. ఎక్కడున్నామంట? ద్వారం కొద్ది సమయంలో స్వర్గ ద్వారాలు తెరవబడి ఉంది అంటున్నారు బాబా. 5000 वर्ष पहले भी इस लड़ाई के बाद स्वर्ग की स्थापना हुई थी, अनेक धर्म विनाश हो गए थे. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ యుద్ధం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి, అనేక ధర్మాలు వినాశనం అయిపోతాయి. इस लड़ाई को कहा जाता है कल्याणकारी लड़ाई. అందుకే ఇప్పుడు వచ్చే మహాభారత యుద్ధం లేకపోతే ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం అంటే అకల్యాణం కాదు, దీంతోనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని కళ్యాణకారి యుద్ధము అని చెప్పేసి చెప్తారు. अब नर्क के गेट खुलेंगे, फिर स्वर्ग के गेट खुलेंगे. स्वर्ग के द्वार बाप खोलते, नरक के द्वार रावण खोलते. बाप वर्षा देते हैं, रावण श्राप देते. ఇప్పుడు నరక ద్వారాలు తెరవబడి ఉన్నాయి, స్వర్గ ద్వారాలు బాబా తెరుస్తారు, నరక ద్వారం రావణాసుడు తెరుస్తారు. బాబా వారసత్వాన్ని ఇస్తారు అంటే ఆశీర్వాదాన్ని ఇస్తారు, రావణాసుడు శాపాన్ని ఇస్తారు. यह बातें दुनिया नहीं जानती, तुम बच्चों को समझाता हूँ. एजुकेशन मिनिस्टर भी बेहद की नॉलेज चाहते हैं, तो तुम ही दे सकते हो. ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా పూర్తి జ్ఞానం అంతా ఉంటే బాగుండు, పిల్లలకి చెప్పాలి అని అనుకుంటారంట. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంతం జ్ఞానం అయితే బాబా పిల్లల్ని మీరే చెప్పగలరు.
परंतु तुमको पहचानते ही नहीं है। तुम योग बल से अपनी राजाई ले रहे हो। लक्ष्मी नारायण ने यह राज कैसे पाया सो तुम जानते हो। మన గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే గుప్తంగా ఉన్నాం మనము. మిమ్మల్ని గుర్తించను. మీరు యోగ బలంతో మీ రాజ్యాన్ని పొందుతున్నారు. లక్ష్మీనారాయణ రాజ్యాన్ని ఎలా పొందారు అని కూడా మీకే తెలుసు. इसको कहा जाता है आस्किशिस कल्याणकारी युग। जबकि बाबा का पावन बनाते हैं, कृष्ण को तो सभी पाप नहीं कहेंगे। ఏమంటారు దీన్ని? పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగము అని చెప్తారు. ఇక్కడే బాబా వచ్చి మన పిల్లలకి పావనంగా తయారు చేస్తారు. కృష్ణుడైతే అందరూ తండ్రి అని అన్నారు కృష్ణుడిని. बाप निराकार को कहा जाता है। उस बाप को याद करना है, पावन भी बनना है। తండ్రి అని ఎవరిని అంటారు? నిరాకారునే చెప్తారు. మరి ఆ తండ్రిని గుర్తు చేయాలి, పావనంగా కూడా కావాలి. विकारों को जरूर छोड़ना पड़े। भारत में वॉइसलेस सुखधाम था, अब विशेष दुखधाम है। మరి వికారాలను కూడా విడిచిపెట్టాలంటున్నారు బాబా. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది? సంపూర్ణ నిర్వికారి కదా, సుఖధామంగా ఉండేది. ఇప్పుడు వికారిగా అయిపోయింది, దుఃఖధామంగా అయిపోయింది. वर्त नाटा पे नहीं है, यह ड्रामा का खेल है जिसको बुद्धि में धारण करके औरों को भी कराना है। ఎందుకు పనికి రాకుండా, పైసాకి విలువ లేకుండా అయిపోయింది ఇప్పుడు భారతదేశం. మరి ఇదంతా డ్రామాలో ఆట అంటున్నారు బాబా. దీన్ని బుద్ధిలో ధారణ చేసుకుని వేరే వాళ్ళ చేత కూడా చేయించాలి. अच्छा मीठे मीठे सीखने दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाबा के लिए फर्स्ट पॉइंट याद से पावन बन बाप के गले का हार बना है। బాబా స్మృతితో పావనంగాకి బాబా మెడలో హారంగా కావాలి. याद से पावन बाप के गले का हार बनना है। స్మృతితో పావనంగా అయ్యి బాబా మెడలో హారంగా కావాలి. कर्म करते भी बाप की याद में रह వికర్మాజీత్ బందే. కర్మలు చేస్తూ కూడా బాబా యొక్క స్మృతిలో ఉంటూ వికర్మాజీతుగా కావాలి. कर्म करते भी बाप की याद में रह विकर्माजीत बनना है। सेकेंड पॉइंट पुण्यात्मा बनने का पूरा पुरुषार्थ करना है। పుణ్యాత్మగా అవ్వడానికి పూర్తిగా పురుషార్థం చేయాలి. पुण्यात्मा बनने का पूरा पुरुषार्थ करना है। देह अभिमान छोड़ते ही अभिमानी बनना है। దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానంగా తయారు కావాలి. పుణ్యాత్మగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానం విడిచిపెట్టి ఆత్మాభిమానిగా కావాలి. आज का वरदान पास विद ऑनर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्ट मणि भव। पास विद ऑनर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्ट मणि भव। पास विद ऑनर మనం వితౌట్ ఎనీ పనిష్మెంట్, ఏ శిక్షలు లేకుండా పాస్ విధాన గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలంటే అందరి ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ ని ప్రాప్తం చేసుకునే సంతుష్ట మనులుగా కండి. లౌకిక కావచ్చు అలౌకిక కావచ్చు ప్రతి ఒక్కరితో సంతుష్టత యొక్క పాస్పోర్ట్ ప్రాప్తం చేసుకునే సంతుష్ట మనులుగా కండి.
विस्तार। जो बच्चे अपने आप से, अपने पुरुषार्थ व सर्विस से ब्राह्मण परिवार के संपर्क से सदा संतुष्ट रहते हैं, उन्हें ही संतुष्ट मणि कहा जाता है। ఏ పిల్లలైతే వారు వారి పురుషార్థం లేదా సేవతో బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కంతో సదా సంతుష్టగా ఉంటారో వారే సంతుష్టమణి అని పిలువబడతారు। सर्वात्मों के संपर्क में अपने को संतुष्ट रखना व सर्व को संतुष्ट करना, इसमें जो विजय बनते हैं वही विजय माला में आते हैं। మరి సర్వాత్మ సంపర్కంలోకి వస్తూ కూడా స్వయాన్ని సంతుష్టంగా పెట్టుకోవడము, సర్వుల్ని సంతుష్టపరచడము, ఈ విషయాలు ఎవరైతే విజయం అవుతారో వారే విజయమాలలోకి వస్తారంటున్నారు బాబా। पासवितानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट मिलना चाहिए। మీరు ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా పాస్వితానర్స్ కావాలంటే అందరి ద్వారా సంతుష్టత పాస్పోర్ట్ దొరకాలి అంటున్నారు బాబా। या पासपोर्ट लेने के लिए सिर्फ सहन करने व समानित शक्ति धारण करो। మరి పాస్పోర్ట్ మీకు ఎలా దొరుకుతుందంట? కేవలం సహనం చేయండి, అలాగే సమాయించుకుంటూ విషయాలు ఏమైనా వచ్చినా విమర్చుకుంటూ పోండి, సహనం చేసుకోండి, ఈ పాస్పోర్ట్ మీకు అంటే సంతుష్టంగా అయిపోతారు, అందరి నుంచి సంతుష్టంగా సర్టిఫికేట్ పొందగలుగుతారు। స్లోగన్ रहम दिल बन सेवा द्वारा, रहम दिल बन सेवा द्वारा निराश और थकी हुई आत्माओं को सहारा दो। दया हृदयలుగా అయ్యి సేవ ద్వారా నిరాశతో మరియు అలసిపోయినటువంటి ఆత్మలకి తోడునివ్వండి। దయా హృదయాలుగా అవుతూ సేవ ద్వారా నిరాశ మరియు అలసిపోయినటువంటి ఆత్మలకి తోడుని ఇవ్వండి। क्योंकि आजकल लोग तो बहुत थक गए है ना, बहुत सारे प्रॉब्लम से जूझ रहे हैं, तो बहुत थक गए, सबको बाबा कहते सहारा। अमृत वेले का पॉइंट है, अमृत वेले बाप दादा का रोल और बच्चों का फर्ज। अमृत वेले शक्तिशाली बनाने के लिए सारे दिन पर अटेंशन चाहिए। इसमें बाबा कहते हैं सारे दिन में भिन्न भिन्न रूप धारण करो ना। देखो बाबा इतना अच्छा आज बताया, सारे दिन में भिन्न भिन्न रूप धारण करो। स्मृति में रखने के 5 स्वरूप है। ఇప్పుడు 5 స్వరూపాల యొక్క అభ్యాసం చేస్తాం కదా, అలాగా బాబా అంటారు అమృత వేళ పవర్ఫుల్ గా చేయాలంటే 5 రూపాలను గుర్తుంచుకోండి। పहले मैं बच्चा हूं, ఫస్ట్ స్వరూపం ఏంటి? నేను బాబాకి పిల్లాడిని, पहला मैं बच्चा हूं। दूसरा मैं गाडली स्टूडेंट, ఫస్ట్ పిల్లాడిని, తర్వాత గాడ్లీ స్టూడెంట్ ని, భగవంతుడి విద్యార్థిని। तीसरा मैं रूहानी यात्री, మూడోది నేను ఆత్మిక యాత్రికుడిని, ट्रैवलर ని। फोर्थ चौथा मैं योद्धा हूँ। पांचवा मैं ईश्वरीय व खुदाई खिदमतगार हूँ। फोर्थ ఏంటి? నేను యోధ। యోధ అంటే యుద్ధం చేసేవారు అన్నమాట, అంటే మాయతో యుద్ధం చేసి గెలుపును పొందేటటువంటి వాడిని। ఫిఫ్త్ పాంచవా ఏంటి? నేను ఈశ్వరీయ లేదా భగవంతుడి యొక్క సహయోగిని, ఖుదాయి ఖిద్మత్గార్, ఖుదా పరమాత్ముడికి ఖిద్మత్ అంటే సేవాదారిని, బాబా యొక్క సేవలో సహయోగం చేసే సేవాదారి ఆత్మను। यह 5 स्वरूप स्मृति में रहे, 5 स्वरूपाలు జ్ఞాపకం ఉండాలి। पहले क्या है? मैं बच्चा हूँ। दूसरा गॉडली स्टूडेंट है। तीसरा क्या है? रूहानी यात्री हूँ। चौथा योद्धा हूँ। पांचवा ईश्वरीय खुदाई खिदमतगार కదా, బాబాకి సహయోగి ఆత్మ। పంచ స్వరూపాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నారు బాబా।
अच्छा, ओम शांति। प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा, मीठे बाबा, एक तू ही तो बस हमारा, तुझसे रोशन है का सितारा, एक तू ही तो बस है किनारा। प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा, मीठे मन में जो भाव तेरे लिए, मन में जो भाव तेरे लिए है, खुश हो के किए हैं, तेरी बताई राहों कुछ खुशियों से वादे किए हैं, जो चाहा मिला है, अरमानों का गुल खिला है, कहाँ तू चाहे मुझको, पाँव में रखना तू सबको, तुझको तो है तेरा हारा। प्यारे बाबा, मीठे बाबा, प्यारे बाबा,